హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు టైం వచ్చేటప్పటికి 19th మిడ్ నైట్, అంటే 20 స్టార్ట్ అయింది. టైం వచ్చేటప్పటికి 3 అయింది, కరెక్ట్గా 3:01 అయింది. వెరీ గుడ్, 3:01 అయింది అనమాట. మాకు ట్రైన్ వచ్చేటప్పటికి 4 o'clock, తిరువన్నమలై టు తిరుపతి అనమాట. సో మేము నిన్న 2 o'clockకి ఈ రూమ్లోకి వచ్చాం కదా. ఇప్పుడు 3 వరకు ఇచ్చారు మాకు. అంటే మరి 2 o'clock అయితే మనం టైం బయట ఎక్కువ స్పెండ్ చేయాలి. సో చెప్పాము, మా ట్రైన్ వచ్చేటప్పటికి 4 o'clock, మేము 3 o'clock కల్లా వికెట్ చేస్తామని చెప్పాము. సో ఇప్పుడు టైం వచ్చేటప్పుడు 3 అయింది. నేను అమ్మ మాత్రం రెడీ అయ్యాము, ఎందుకంటే మాకు మధ్యలో స్నానాలు కానీ మధ్యలో ఎక్కడ అవ్వదు కాబట్టి ఇక్కడ స్నానాలు చేసి రెడీ అయ్యాము. బట్ మా హస్బెండ్ అనమాట నార్మల్గా అలానే బాతింగ్ లేకుండానే పిల్లలు, మా హస్బెండ్ స్టార్ట్ అవుతున్నారు. బట్ పాప లేచింది. పాప లేస్తే పాప అయితే రెడీ అయింది, కానీ బాబు ఇంకా పడుకున్నాడు. సో మా అన్నయ్య కార్తో ఇప్పుడు బెంగళూరు డైరెక్ట్ వెళ్ళిపోతాడు, మాకు రైల్వే స్టేషన్ డ్రాప్ చేసి. సో మా హస్బెండ్, నేను, మా అమ్మ రిటర్న్ వస్తున్నాము. మేమైతే 3:15కి అలా వికెట్ చేసేసాం రూమ్. వికెట్ చేసేసి కొంచెం దగ్గరలోనే ఒక 2 streets దాటిన తర్వాత వీళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడ కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే స్టార్టింగ్ అరుణాచలం టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎలాగో వెళ్ళిపోతున్నామని లాస్ట్గా ఒకసారి దండం పెట్టుకుందామని గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా అన్నయ్య 2 floors చూసారు, ఎంత లగేజ్ పాపం మోసుకొని వెళ్తున్నాడు. నిజంగా ఈ ట్రిప్లో మా అన్నయ్య లేకపోతే మాత్రం చాలా కష్టమైపోయేది. చాలా హెల్పింగ్గా అనిపించాడు అన్నయ్య మాత్రం, పిల్లలతో కానీ లగేజ్తో కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. సో మేమైతే ఫస్ట్ అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లగేజెస్ అన్నీ కార్లో సెట్ చేస్తున్నారు. మా అన్నయ్య లగేజ్ సపరేట్ చేయాలి కదా, మా అన్నయ్య ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడు. మేమైతే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మా మట్టికి మేము వెళ్ళిపోతాము. చెప్పాను కదా మీకు, మాకు వెళ్తున్నప్పుడే టికెట్స్ దొరకలేదు. రిటర్న్లో మాకు అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి కాబట్టి మా అన్నయ్య బెంగళూరు డైరెక్ట్ వెళ్ళిపోతాడు. నేను అమ్మ హస్బెండ్ రిటర్న్ అయిపోతున్నాము. నైట్ అరుణాచలం అయితే కలకలాడిపోతూ ఉంటుంది. జనరల్గా నైట్ టైం ఏ ఊరైనా సరే కొంచెం భయంగా ఉంటుంది, కానీ అరుణాచలం మాత్రం ఎంత మిడ్ నైట్ అయితే అంత జనాలు ఉంటారు. ఎందుకంటే మనకి మిడ్ నైట్ నుంచే గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తారు. బికాజ్ వాళ్ళు మిడ్ నైట్ స్టార్ట్ చేస్తేనే మార్నింగ్ 5 to 6 కానీ 7 కానీ కంప్లీట్ అవుతుంది. డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోతారు. ఈ వీడియో చూసారా? ఈ వీడియో చూస్తే సినిమాలో ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించింది టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ అంత గొడవ అంత జనాల్లో చూసాం కదా. ఇప్పుడు జస్ట్ గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చాలా తక్కువ మందితో ఉంది. అలాగే లైటింగ్స్తో చాలా నిండుగా కనిపించింది టెంపుల్ అయితే. ఈసారి అయితే ఈ అరుణాచలం దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ. సో మేమైతే ఈ పక్కన కార్ ఆపేసి ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 5 నుంచి టెంపుల్స్ ఓపెన్ కాబట్టి. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకున్న 4 టైప్స్ ఉంటారు. మా హస్బెండ్ అయితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని దండం పెట్టుకుంటారు. ఇంకేం మొక్కుకోరు. ఈ టైప్ ఒకలా అయితే ఇంకొక టైపు నేను ఎలా అంటే, నేను కూడా ఏం దండం పెట్టుకోను, మళ్ళీ దర్శనం అయ్యేటట్టు చూడండి స్వామి అని అదొక్కటి మాత్రం మొక్కుకుంటాను. ఎటువంటి కోరికలు మొక్కుకోను. నేను సెకండ్ టైప్ అనమాట. థర్డ్ టైప్ వచ్చేటప్పటికి మా మమ్మీ చాలా కాంప్లికేట్ అనమాట. అసలు గంట దండం పెడుతుంది. అసలు ఏం దండం పెడుతుందో, దేవుడికి ఎంత ఇబ్బంది పడుతుందో తెలీదు. నేనైతే సగంలోనే వీడియో ఆపేసాను. దండం పెట్టుకుంటుంది, మళ్ళీ మొదలుపెట్టింది. ఇది థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ మా అన్నయ్య అనమాట. అసలు ఏం దండం పెట్టుకోడు, ఏం లేదు, ఏదో ఫార్మాలిటీకి ఇలా నమస్కారం చేస్తాడు అంతే. ఇది 4 types అనమాట. అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి మేమైతే టీ తాగుతున్నాం ఇక్కడ. మేము నైట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో, ఫ్రూట్స్ తినేసి తొందరగా పడుకుని పోయాం. సో దట్ మాకు తెల్లారు లేవగానే కొంచెం ఆకలి స్టార్ట్ అయిపోయింది. మెయిన్గా మా అమ్మ, నేను పర్లేదు కానీ మా హస్బెండ్ కానీ మా అన్నయ్య కానీ కొంచెం ఆకలికి చాలా తట్టుకోలేరు అనమాట. తెల్లారింటికి వాళ్ళకి ఆకలి మొదలైపోయింది. సో టీ అండ్ బన్ తీసుకున్నాం. ఇక్కడైతే తీసుకొని ఇక్కడ ఒక 15 minutes అలాగా
టిఫిన్స్ ఈ టైంలో దొరకవు కాబట్టి టీ అండ్ బన్తో కానిచ్చేసాము. అయిపోయిన తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ చూసారా హీరోలా బిల్డప్ ఇస్తున్నారు. నాకు వీడియో తీయకని స్టిల్ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి అక్కడ. మేమైతే ఫైనల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎలా అంటే నిజంగా ఒక స్లమ్ టైప్లో ఉంది. మోక్షి ఆటోలో వేసి పట్టుకెళ్ళిపోతారు నీకు. చూడు పట్టుకెళ్ళిపోతారులే. తెలుగులో మాట్లాడు. ఏటమ్మా అర్థం అవలే. ఏం భాష అది? बच्चे मोबाइल इस्तेमाल कर दे, इस्तेमाल करते అక్కడ నా కూతురు భాష మీ ఎవరికైనా అర్థమైందా? నాకైతే ఏం అర్థం కాలే. లాస్ట్లో నా కొడుకు వచ్చి చెప్పినంత వరకు అది ఏం చెప్తుందో నాకు అర్థం కాలేదు. మేము ఫోన్స్ కావాలన్నప్పుడల్లా ఒక దయ్యం వీడియో చూపిస్తాం అనమాట హిందీలోది. ఓ జో బచ్చే మొబైల్ ఇస్తమాల్ కర్తే పట్టుకెళ్ళిపోతుంది దయ్యం అని చెప్పి చూపిస్తాను ఆ వీడియో గురించి చెప్తుంది. దానికి నోరు తిరగట్లేదు. లాస్ట్గా నా కొడుక్కి అర్థమైంది దాని భాష. అది లాస్ట్ వీడియో అనమాట. మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నేను లగేజ్ మోయట్లేదని ఎవరు అనుకోకండి. నాది ఎప్పుడు బ్యాగ్ అనమాట. నేను వెనకేసుకున్న బ్యాగ్ ఒకటి ఎవరో ఒక పాపని కానీ బాబుని కానీ పట్టుకుంటాను. ఒక చేతిలో నేను కెమెరా ఫోన్ పట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఒక చేత్తో లగేజ్ పట్టుకొని ఇంకో చేత్తో ఫోన్ పట్టుకుంటే బ్యాలెన్స్డ్గా ఉండదు కాబట్టి నేను ఎప్పుడు బ్యాగ్ వేసుకున్న బ్యాగ్ని నేను మోస్తాను. ఎంత బరువైనా అదే మోస్తాను. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎంత ఘోరంగా ఉందంటే మేము వెళ్ళేటప్పటికి అదొక లోకల్ ట్రైన్ అంట. అక్కడ ఆగింది కదా అది లోకల్ ట్రైన్. మనము ఇప్పుడు బస్సెస్ చూసారా ఎవరు లేట్గా వస్తే అలా ఆపేస్తుంటారు. అలాగే వెళ్తున్న ట్రైన్ని ఎవరో ఒకరు ఆపుతున్నారు పరిగెడుతున్నారు. అసలు ట్రైన్ అని భయం కూడా లేదు వాళ్ళకి. ఏదో క్యాజువల్గా ఒక ఆటో ఒక బస్సు ఆపేస్తున్నట్టు అసలు ఆపేస్తూనే ఉన్నారు. మేము మాటకి ట్రైన్ ఆపేసి ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అనుకుంటా మాకు 4 o'clockకి ట్రైన్ అయితే 5 o'clock వచ్చింది ట్రైన్. మేము 5 o'clockకి ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కిన తర్వాత మాకు 5 to 10:30 అనమాట. మాకు తిరుపతి రీచ్ అయ్యేటప్పటికి 10:30 అయింది. సో మేము ఈ 5 hours కూడా చక్కగా రెస్ట్ తీసుకొని 5 o'clock అయితే దిగిపోయాము. 10:30కి అయితే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా ఎవరు ఫ్రెష్ అవ్వలేదని. మా హస్బెండ్ అండ్ మా పిల్లలు ఫ్రెష్ అయ్యారు. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే ఫ్రెష్ అయిపోయి బ్రష్లు స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యేటప్పటికి 11 అయిందనమాట. మాకు ఈవినింగ్ 4:30కి తిరుపతి టు శ్రీకాకుళం మాకు ట్రైన్ ఉంది. సో మధ్యలో 6 hours గ్యాప్ ఉందన్నమాట. 6 to 7 hours చాలా గ్యాప్ ఉంది. సో మేము ఎక్కడికి వెళ్దామని చాలాసేపు ఆలోచించుకున్నాము. వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు నేను మా అమ్మ కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాము. పడుకొని లేచాం కాబట్టి. సో మేము ఎక్కడికి వెళ్దామని జూకి వెళ్దామా పిల్లలు ఉన్నారు కదా జూకి వెళ్దాం అనుకున్నాం. తిరుపతిలో యానిమల్స్ ఎక్కువ ఉంటాయని. కానీ తిరుపతిలో జూకి యానిమల్స్ ఉంటాయి కానీ చాలాసేపు నడవాలి పెద్ద జూ అనేసి అన్నయ్య చెప్పాడు. సో మేము జూ డ్రాప్ అయిపోయి మేమైతే ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మేము కొంచెం టైంలో కొండెక్కి మళ్ళీ అక్కడ టెంపుల్కి వెళ్ళేంత టైం ఉండదు, టైం వేస్ట్ అని మేమైతే కింద ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. దగ్గరలో పద్మావతి అమ్మవారి టెంపుల్ ఒక్కటే ఉంది. శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా లాంగ్ అయిపోతుంది. మాకు జర్నీ 1.5 hour అయిపోతుంది. వెళ్ళడానికి 1.5 hour, రావడానికి 1.5 hour. అందుకని పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము. నేను వీడియో తీస్తుంటే నా కొడుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఎక్కడికి పద్మావతి అమ్మవారి టెంపుల్ అమ్మవారి
మేమైతే అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోగానే ఇక్కడ ఫుడ్ తినేసాము. అక్కడే ఫుడ్ తినేసి మేమైతే ఏసీ లాంజ్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో, అక్కడికైతే వెళ్ళిపోయాము. మా దర్శనం అయ్యేటప్పటికి 3 o'clock అయిపోయింది. 3 or 3:15 అయింది. అంటే అయిపోయి భోంచేసేటప్పటికి ఆ టైం అయింది. మాకు ఇంకా 1 hour ఎంత టైమో ఉంది, 4:30కి ట్రైన్ కాబట్టి. అండ్ మాకు ఇక్కడ ఒక ½ an hour లేట్ చూపిస్తుంది ట్రైన్. సో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి తిరుపతిలో అయితే. సో మేమేం చేసామంటే ఏసీ లాంజ్లో 1 hourకి తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే రెక్లైనర్స్ ఇవన్నీ సోఫాస్ చాలా బాగున్నాయి. చాలా మేము లాస్ట్ ఇయర్ కూడా లాంజ్లో ఉన్నాం కానీ ఇంత బాగాలేదు. మేము లాస్ట్ టైం విజయనగరం లాంజ్లో ఉన్నాం, ఏసీ లాంజ్లో. కానీ ఇక్కడ తిరుపతిలో చాలా లగ్జూరియస్గా ఉంది. ఒక 1 hour ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళేటప్పటికైతే మాకు రెక్లైనర్స్ ఉన్న సోఫాస్ దొరకలేదు. తర్వాత ఒక ½ an hour తర్వాత ఏదో ట్రైన్ రావడం వల్ల చాలా మట్టుగా ఖాళీ అయిపోయింది. మేము రెక్లైనర్స్లో తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ అంటే పడుకుని పోవడం లాంటిది కాదు కానీ జస్ట్ అలా సేరబడి ఫోన్ గట్రా చూసుకొని అలా చిల్ అయ్యామన్నమాట. తర్వాత మేము ½ an hour లేట్ అని చెప్పాం కదా ట్రైన్, కానీ ఆన్ టైంలోనే వచ్చేసింది. లేట్ ఏమి అవ్వలేదు. కరెక్ట్గా మేము చాలా దూరం నడిచాము మా కోచ్ దగ్గరికి వెళ్ళడానికి. మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ చివరు ఉంటే మాది B3 ఆ చివరికి అనమాట. చాలా దూరం నడిచాము. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు అటువైపు. ఇటువైపు B3 మేము వచ్చి ఇప్పుడు వీడియో తీస్తున్న వైపు ఎక్కువ మంది లేరు కానీ అసలు ప్లాట్ఫామ్ మీదే దాకా వచ్చేసారు కూర్చొని, అంత జనాలు ఉన్నారు. ఫైనల్గా మేమైతే నడుచుకుంటూ వచ్చేసాము. మేము మార్నింగ్ 7 o'clockకి శ్రీకాకుళంలో దిగాము. అంతవరకు మేమైతే ఫుల్గా పడుకుని పోయామన్నమాట. ఇక్కడ చూసారా మా ముఖాలు ఫుల్గా పొంగిపోయి ఉన్నాయి. మేమైతే ఫుల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ 7 o'clockకి రైల్వే స్టేషన్ అసలు ఆన్ టైం అనమాట వచ్చేసాము. శ్రీకాకుళంకి రీచ్ అవ్వగానే మా ఫేసెస్లో హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. మన ఊరు మేము వచ్చేసి మన ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సో రైల్వే స్టేషన్లో దిగ్గానే మేమైతే వెయిటింగ్ రూమ్లోనే రెడీ అయిపోయాము. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి అరసవిల్లి వెళ్ళాలి. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి అయితే ఒక ½ an hour జర్నీ. మా ఇల్లు దాటుకొనే అరసవిల్లి వెళ్ళాలి. కాకపోతే తీర్థయాత్రలు అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, ఒకరింట్లోకి ఒకళ్ళు వెళ్ళకూడదు, పుణ్యం వెళ్ళిపోతుంది అంటారు కదా. సో అమ్మ మా ఇంటికి రాదు, నేను మా అమ్మల ఇంటికి వెళ్ళాము కాబట్టి అందరం ఇక్కడే రెడీ అయిపోయి డైరెక్ట్గా అరసవిల్లి వెళ్ళిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ టైం వేస్ట్, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి రెడీ అయ్యేటప్పటికి టైం వేస్ట్ అని స్టేషన్లోనే రెడీ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా అయింది. శ్రీకాకుళం రోడ్స్ చూస్తుంటే ఒక ఆనందం వస్తుంది. మన ఊరు మనం వచ్చేసామన్న హోమ్లీ ఫీలింగ్ వచ్చేసింది. అయిపోయిన తర్వాత మేమైతే మా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడ లగేజెస్ అమ్మవి మావి అన్నీ కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మా అమ్మవి మావి సపరేట్ ఏం చేయలేదు. ఓన్లీ అమ్మకి లడ్డూస్ ఉంటాయి కదా ప్రసాదం మట్టుకే అమ్మకి ఇచ్చేసాము. తర్వాత సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎలాగో అన్నీ వాష్ చేసే ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలి, ఎవరింట్లో వాళ్ళు ప్రసాదం పెట్టి దండం పెట్టుకోవాలి కాబట్టి మేము లగేజెస్ అన్నీ మా ఇంటికి తెచ్చేసి, నేను ఆల్రెడీ స్నానం చేసే రెడీ అయి ఉన్నాం కాబట్టి నేను పైకి వెళ్ళి లగేజెస్ పెట్టేసి నేనైతే దేవుడికి దండం పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ అయితే మా అమ్మని డ్రాప్ చేయడానికి వెళ్ళి వచ్చారు. నేను దేవుడికి దండం పెట్టుకున్న వెంటనే నేనైతే వీడియో స్టార్ట్ చేసేసాను. ఇంకో వీడియో ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో కొన్నివన్నీ నేనైతే వెంటనే వీడియో స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ డిస్కస్ చేసేయాలి కదా, మా అత్తయ్యలకి ఇవ్వాల్సినవి మా అమ్మాయి వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ మా దగ్గరే ఉండిపోయాయి కాబట్టి ఫస్ట్ నేను ఆ వీడియో తీసేసి తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. నేను ఏమేమి స్ట్రీట్ షాపింగ్ చేశాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నావేమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.